శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది బేసిక్ నాలెడ్జ్ లేకుండా కూడా ఆస్ట్రాలజీ చెప్పడం మొదలు పెట్టారండి. అంటే జాతకాలు వాస్తులు చెప్పడం అయితే మొదలు పెట్టారు. బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల మీకు తెలియకుండా ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఏమని? ఎవరైనా వ్యక్తి వచ్చారని పలానా వారికి కాలసర్ప దోషం ఉందని, పలానా వారికి కుజ దోషం ఉందని చెప్పి, అసలు పెళ్ళే కాదని, అసలు సంతానమే కలగదని చెప్పి రకరకాలైనటువంటి భయాలను కలిగజేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ తప్పకుండా ఉంది. అదే విధంగా ప్రతి ప్రాబ్లం కి రెమెడీ కూడా ఉంది. ఆ రెమెడీస్ తెలియకుండా, ఆ బేసిక్ నాలెడ్జ్ తెలియకుండా దయచేసి ప్రజల్ని భయపెట్టవద్దని చెప్పి మా యొక్క మనవి. ఈ జ్యోతిష్యం వాస్తు విద్య అనేటువంటిది చాలా గొప్పవి. అదే విధంగా బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం చెప్పడం వల్ల ఎవరైతే చూయించుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నదో, అదే విధంగా ఎవరైతే నమ్ముతున్నారో వారికి ఈ నమ్మకం అంతా కూడా పోతుందన్నమాట. ఒక వ్యక్తి నన్ను నమ్మి వస్తున్నాడు అంటే నా మీద ఉన్నటువంటి నమ్మకంతో, మనకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో మన వద్దకు వస్తాడు. అదే ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పోగొట్టిన వారు అవుతారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా విడివిడి జ్ఞానంతో ఎవరు కూడా ఆస్ట్రాలజీ కానీ, జాతకం కానీ, వాస్తులు కానీ దయచేసి చెప్పవద్దు. రెమెడీస్ తప్పకుండా ఉంటాయి. కుజదోషం ఉన్నంత మాత్రాన వివాహం అవ్వడం లేదని చెప్పి సమస్య కాదు, పిల్లలు పుట్టరన్న సమస్య కాదు, కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన వివాహం అవ్వదన్న సమస్య కాదు. తప్పకుండా వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. తప్పకుండా రెమెడీస్ ఉంటాయి. హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాన్ని పాటించండి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.